కుటుంబ ఆశీర్వాద రక్షణ సువార్త కూటమి. తేదీ ఫిబ్రవరి 26, 2025 బుధవారం సాయంత్రం 6 గంటలకు. స్థలం ఇందిరా కాలనీ 10వ లైన్, FCI గోదాం ఎదురుగా, కొత్తపట్నం రోడ్, ఒంగోలు. ముఖ్య వర్తమానికులు పాస్టర్ కాంతారావు గారు, ఆరాధన టీవీ వర్తమానికులు హైదరాబాద్, మరియు బ్రదర్ నరేంద్ర కుమార్ గారు, సిస్టర్ భాగ్య జెస్సీ గారు, క్రీస్తు మార్గం పరిచర్యలు ఒంగోలు. సువార్త గాయకులు బ్రదర్ టోనీ ప్రకాష్ గారు, చెన్నై. ప్రేమతో ఆహ్వానించువారు ప్రకాశం జిల్లా క్రీస్తు మార్గం సువార్త పరిచర్య కుటుంబ సభ్యులు. వివరములకు 8500099977 9440231178. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. ప్రార్థించండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి. దేవుని నామానికి స్తోత్రములు, స్తుతి కలుగును గాక. వాక్యంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనంలోనికి మనం వెళ్ళినట్లయితే, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును అని చెప్పి చెప్పబడుతూ ఉన్నది. దేవుని యొక్క మాటలు తెలియజేయబడుతున్నాయి. దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో ఏమంటున్నాడంటే, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశిస్తాడు అని అంటున్నాడు. చాలాసార్లు చాలా సందర్భాలలో ఏం చేస్తున్నారయ్యా అనంటే, ఆ యొక్క తండ్రి చిత్తము వెరకుండా పెదవులతో ప్రభువా 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 అని చెప్పి చెప్పుకుంటున్నారు. ప్రతినిత్యము ప్రతి క్షణము ప్రభువా ప్రభువా అని చెప్పి చెప్పుకుంటున్నారు, కానీ వారి యొక్క ప్రార్థనలో ఏమి లేదయ్యా అంటే పశ్చాత్తాపము లేదు. పశ్చాత్తాపము లేకుండా ఆ యొక్క ప్రార్థనలు చేస్తే ప్రయోజనము లేదండి. హల్లెలూయా. అందుకనే ఆ కింద భాగంలో 22వ వచనములో అంటాడు, ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పోండని వారితో చెబుతూ ఉన్నాడండి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు, స్తుతి కలుగునుగాక. ఈ యొక్క వాక్యములో చెప్పబడుతూ ఉన్న మాటలు ప్రభువా ప్రభువా అని చెప్పి కొన్ని మాటలు చెబుతూ ఉంటారు పైకి మాత్రమే. కానీ ఆయన అంటున్నాడు, ఏమని అంటున్నాడంటే, ఎలాగ చెబుతూ ఉన్నాడంటే, ఆ యొక్క నీ నామములో నేను ప్రవచించానయ్యా, నీ నామములో అనేకమైన అద్భుతాలు చేశానయ్యా, నీ నామములో ఆశ్చర్య కార్యాలు చేశానయ్యా, నీ నామములో మహత్కార్యాలు చేశానయ్యా అని చెప్పి చెబుతూ ఉన్నారు. కానీ ఆయన అంటున్నాడు, అక్రమము చేయువారులారా మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. ఎందుకు అని అంటున్నాడంటే, ప్రభు చిత్త ప్రకారంగా చేయకుండా వారి యొక్క ఇష్టానుసారంగా ఈ యొక్క వాక్యాన్ని, సువార్తను ఏం చేస్తున్నారంటే మలుచుకుంటున్నారు. ఎందుకు అనంటే, వారి యొక్క మెప్పు కొరకు, వారి యొక్క ధన సంపద కొరకు, వారి యొక్క ఇది కొరకు, వారి యొక్క సంఘాలను పెంచుకోవడానికో, డబ్బును పెంచుకోవడానికో, ధనాన్ని పెంచుకోవడానికో ఆ యొక్క రీతిలో ఏం చేస్తున్నారయ్యా అనంటే, ఈ యొక్క సత్య సువార్తను, దేవుని యొక్క సువార్తను ఏం చేస్తున్నారయ్యా అంటే ఉన్నది ఉన్నట్లుగా బోధించకుండా అనేక రకాలుగా వారికి ఇష్టానుసారంగా ఏం చేస్తున్నారంటే మలుచుకుంటున్నారు. అందుకని ఆయన అంటున్నాడు, మీరెవరో నాకు తెలియదు అంటున్నాడు. చాలాసార్లు ఆ యొక్క రీతిలో చెప్పుకుంటూ ఉంటాం. ఎలాగ చెప్తారంటే, అయ్యా నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు వెళ్ళిపోయాయి, నేను ప్రార్థన చేస్తే ఆయనకు స్వస్థత జరిగింది, నేను ప్రార్థన చేస్తే వారు ఇల్లు కట్టుకున్నారు, నేను ప్రార్థన చేస్తే అనేక రకాలుగా కార్యాలు జరిగాయి అని చెప్తే ఆయన అంటున్నాడు, నువ్వు ఎవడవో నాకు తెలియదు అంటున్నాడు. ఆ పరలోక రాజ్యంలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, అక్రమము చేయవారులారా మీరెవరో నాకు తెలియదు అని చెప్తున్నాడు. చాలాసార్లు చాలా సందర్భాలలో మనం కొంతమందిని గమనిస్తూ ఉంటాం. వారు ఊరుకూరుకనే ప్రభువా 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 అని చెప్పి చెబుతూ ఉంటారు. తప్పు కాదు, కానీ ప్రభు చిత్తము ఏంటిది,
అనేది నువ్వు గ్రహించాలి. ప్రభు యొక్క చిత్తములో నీవు ఆ యొక్క పనులు చేసినట్లయితే అప్పుడు దానికి ఒక అర్థము. ప్రభు కార్యాలు చేసేది ఆయనండి, స్వస్థపరిచేది ఆయన, లేవనెత్తేది ఆయన, నీ పట్ల అనేకమైన కార్యాలు చేసేది ఆయన మాత్రమే చేయగలడు. నీవు కేవలము ఒక మధ్యవర్తిగా ఉన్నావు, నీ ద్వారా జరిగేది కాదు. కానీ నువ్వు చెప్పేది ఏం చెప్తావంటే నా ద్వారా ఇది జరిగింది అని. కాదండి దేవుని బిడ్డలారా, అందుకని ఈ వాక్యము తెలియజేయబడుతూ ఉన్నది. ఆయన చిత్త ప్రకారంగా నీవు నడవాలి, ఆయన ప్రణాళిక ప్రకారంగా నీవు జీవించాలి, ఆయన ఉద్దేశ ప్రకారంగా. చాలామంది అంటారు ఆయన చిత్తాన్ని పక్కకు పెట్టేసి ఆయన యొక్క ఉద్దేశాన్ని ఆయనను అడగకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తూ వారి ఇష్టానుసారంగా చేసుకుంటూ ఇది ప్రభు చిత్తము అని చెప్తారు. ఆయన అంటున్నాడు ఆ యొక్క పరలోక రాజ్యములో ఏమని అంటున్నాడంటే నీవెవడవో నాకు తెలియదు, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పోండి అని అంటున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. అందుకనే దేవుని యొక్క మాటలు బైబిల్లో చెప్పబడుతూ ఉన్నాయి, గ్రహించుకోవాలి, ఆయన వాక్యానుసారంగా జీవించాలి. చూడండి సామెతలు 20వ అధ్యాయం 9వ వచనంలోనికి మనం వచ్చినట్లయితే, హృదయమును శుద్ధిపరచుకొని ఉన్నాను, పోగొట్టుకుని పవిత్రుడైతిననుకున్నదగిన వాడెవడు. హల్లెలూయా. ఏమంటున్నాడంటే నా హృదయము శుద్ధిపరచుకొని ఉన్నాను, పాపము పోగొట్టుకొని పవిత్రుడని అనుకుంటుని. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. నా హృదయములో ఆ యొక్క శుద్ధి చేసుకొని ఉన్నాను అనుకుంటున్నాను, పాపమును పోగొట్టుకొని ఆ యొక్క పవిత్రుడనై నన్ను కొంటిని అని చెప్పబడుతూ ఉన్నదండి. కానీ మనిషి జీవితంలో మనిషిలో ఏమున్నదయ్యా అంటే పాపము దాగి ఉన్నదండి. అందుకని రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో అంటాడు, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు అని చెప్పబడుతూ ఉన్నాయండి. అందుకనే అక్కడ చెప్పబడుతుంది ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఉచితముగా ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని చెబుతూ, కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి. నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మినట్లయితే క్రీస్తు యేసు కృపచేత నీవు ఏమైపోతావయ్య అంటే విమోచింపబడతావు, ఉచితముగా నీతిమంతుడిగా తీర్చబడుతూ ఉన్నావండి. ఎప్పుడైతే ఆ యొక్క విమోచన కిందకి క్రీస్తు యేసు క్రిందికి నీవు వచ్చినట్లయితే నీలో ఉన్న పాపము, నీలో ఉన్న ఆ యొక్క శాపము, నీలో ఉన్న ప్రతిదీ ఏమైపోతాయి అంటే తొలగింపబడుతూ ఉంది అని చెప్పి దేవుని మాటలు తెలియజేయబడుతూ ఉన్నాయండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకనే ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలోనికి వెళ్ళలేడు. కానీ ప్రభు చిత్త ప్రకారంగా నీవు జీవించినట్లయితే, ప్రభు యొక్క ప్రణాళిక ప్రకారంగా నీవు ముందుకు సాగినట్లయితే ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నీకు హక్కు ఉంటుంది అని అంటున్నాడు. చూడండి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయం 8వ వచనంలోనికి వస్తే, ఎవరంట? పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములలో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణము. హల్లెలూయా. ఏంటంట ఒక వ్యక్తికి ఎన్ని మరణాలు ఉంటాయి అంటే శరీర మరణము, ఆత్మీయ మరణము, 2 మరణాలు అని చెప్పి ఈ ప్రకటన గ్రంథంలో చెప్పబడుతూ ఉన్నదండి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు స్తుతి కలుగును గాక. ఎవరయ్యా పరలోక రాజ్యములోనికి వెళ్ళలేరంటే పిరికివారు, అవిశ్వాసులు. ఏంటంట? పిరికివారు, అవిశ్వాసులు. విశ్వాసులు కాదండి, అవిశ్వాసులు.
అవిశ్వాసులు. రెండు గుంపులు ఉంటాయి కదా, విశ్వాసులు అవిశ్వాసులు, గొర్రెలు మేకలు. రెండు రకాలైన జీవితాలు కలిగిన వారు, రెండు రకాలైన గుంపులు కలిగిన వారు ఏంటంట, ఆ యొక్క అవిశ్వాసులకు పరలోక రాజ్యంలోనికి వెళ్ళడానికి లేదు అని చెప్పి చెప్పబడుతూ ఉన్నాయండి. హల్లెలూయా. ఇంకా ఎవరంట, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధన చేసేవాళ్ళు, ఆ యొక్క అబద్ధములు ఆడువారు ఎక్కడికి వెళ్తారయ్యా అంటే అగ్ని గుండంలోనికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుందండి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు నీతో నాతో మాట్లాడుచున్న మాటలు, తెలియజేయబడుతున్న మాటలు ఏంటి అయ్యా అనంటే రెండవ మరణము అని అంటున్నాడు. ఎలాంటి మరణాలయ్యా అనంటే చూద్దాము. ఇక్కడ 20వ అధ్యాయం 10వ వచనంలోనికి ఒకసారి వచ్చినట్లయితే, వారిని మోసపరిచిన అపవాది అగ్ని గంధకములు గల గుండములో పడవేయబడును. అచ్చట ఆ క్రూర మృగమును అబద్ధ ప్రవర్తయు ఉన్నారు. వారు యుగ యుగములు రాత్రింబగలు బాధింపబడుతున్నారంటండి. హల్లెలూయా. క్రూరమైన మృగాలు, అబద్ధ ప్రవర్తలు ఎవరు ఎక్కడున్నారయ్యా అంటే చాలా మంది అబద్ధ ప్రవర్తలు వస్తారు. ఎక్కడికయ్యా అంటే మీలోనికి వచ్చి నీకు ఇలా జరిగిద్ది, నీకు అలా జరిగిద్ది, నీకు పెళ్ళైద్ది, నీకు పిల్లలు పుడతారు, నువ్వు ఇల్లు కడతావు, లేకపోతే నీవు అనేకమైన కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి అని చెప్పి అబద్ధ ప్రవర్తన వచ్చి ఏం చేస్తారు అని అంటే మోసగిస్తారు. ఎలాంటి మోసం అంటే వారి యొక్క సొంత లాభము కొరకు దేవుని సువార్తను ప్రకటించడము వదిలిపెట్టి, దేవుని యొక్క మాటలను వదిలిపెట్టి అబద్ధ ప్రవర్తనలు కానీ ఎక్కడుంటారయ్యా అనంటే ఎక్కడుంటారంట, అగ్ని గంధకాలలో యుగ యుగములు కాలుతూ ఉంటారు అని చెప్తున్నాడు. చూడండి, ఒక ఇద్దరు వ్యక్తుల కోసం మనము చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయము 22వ వచనంలోనికి వచ్చినట్లయితే ఇక్కడ ఇద్దరు మనకు కనబడుతూ ఉంటారు. ఇద్దరు వ్యక్తులు 16వ అధ్యాయము 22వ వచనంలోనికి వచ్చినట్లయితే అక్కడ అంటాడు, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను అని అంటున్నాడు. హల్లెలూయా. చూడండి, 19వ వచనంలోనికి వచ్చినట్లయితే ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము ఏం చేస్తున్నాడంట, బహుగా సుఖపడుతున్నాడండి. ఎలాగూ సుఖపడుతున్నాడంటే ఇక్కడ ధనవంతుడు ఒకడున్నాడు, ఆ యొక్క పేదవాడైన ఆ యొక్క లాజరు ఒకడున్నాడు. ఆయన ఈ లోకములో జీవించినప్పుడు ఈ ధనవంతుడు ఏం చేస్తున్నాడయ్యంటే ఆ యొక్క సన్నపు నార వస్త్రములను ధరించుకొని, ఊదారంగు వస్త్రాలను ధరించుకొని ప్రతిదినము ఆయన ఏం చేస్తున్నాడంట, సుఖభోగాలతో, బహుగా సుఖభోగాలతో ఆయన జీవిస్తూ ఉన్నాడండి. చాలా సార్లు ఏం చేస్తారయ్యా అంటే ధనం ఉండటం తప్పు కాదు, కానీ దానిని ఉపయోగించే రీతిలో నీవు ఉపయోగించకుండా, దాని వల్ల ఇంకా అనేకులకు నీవు మేలు చేయకుండా నీకు నీవే ఏం చేసుకుంటున్నావంట, సుఖభోగాల కొరకు, సుఖం కొరకు ఆ ధనాన్ని ఖర్చు పెడుతూ ఉన్నాడు ధనవంతుడు. ఈ ధనవంతుని పేరు రాయబడలేదండి, కానీ ఈ దరిద్రుడైన ఆయన పేరు రాయబడింది, లాజరు. చూడండి, 20వ వచనంలో అంటాడు, లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి రొట్టె ముక్కలతో పడు
అతడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంట? ఈ యొక్క దరిద్రుడు ఆయన వాకిట ముంగట ఉండి ఆయన తిన్న రొట్టె బల్లా మీద నుండి పడి కింద పడిన రొట్టె ముక్కలతో తన ఆకలిని తీర్చుకుంటున్నాడు. ఈ యొక్క ధనవంతుడేమో సుఖభోగాలతో జీవిస్తూ ఉన్నాడు. ఈ లాజరు ఏం చేస్తున్నాడంటే యథార్థతను వదిలిపెట్టకుండా దేవుని తట్టు చూస్తూ నమ్మకముగా ఆ యొక్క బల్లా మీద నుంచి పడిన రొట్టె ముక్కలతో జీవిస్తూ దేవునికి యథార్థముగా బ్రతికాడండి. ఈ లోకములో ఆయన ఏం చేస్తాడయ్యా అనంటే యథార్థంగా నమ్మకముగా ఆయనకు ఆ యొక్క బల్లా మీద నుంచి పడిన రొట్టె ముక్కలే తింటూ ఆయన యొక్క శరీరం కానీ ఏమైపోయిందంటే కురుపులతో కుక్కలు నాకుతున్నా కానీ ఆయన యథార్థతను వదిలిపెట్టకుండా అలాగనే జీవిస్తూ ఉన్నాడు. అప్పుడు పాతాళంలో బాధపడుచు 22 వచనం, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడండి. ఈ యొక్క దరిద్రుడు ఏమైపోయాడయ్యానంటే అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు. ఆయన డైరెక్ట్గా ఎత్తబడ్డాడు, కొనిపోబడ్డాడు. హల్లెలూయా. అలాగనే ధనవంతుడు గాని ఒకానొక దినమున ఏమైపోయాడయ్యా అనంటే చనిపోయాడు. అతన్ని పాతి పెట్టడము జరిగినదండి. ఏం జరిగిందంట? అతనిని గాని ఒకానొక దినమున ఈ ధనవంతుడు గాని చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. పాతి పెట్టబడము మాత్రమే కాదు కానీ ఎక్కడికి వెళ్ళిపోయాడయ్యానంటే యుగ యుగములు కాలే అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఏమైపోయాడంట? యుగ యుగములు కాలే 23వ వచనములో అప్పుడు అతడు ఏం చేస్తున్నాడంట? ధనవంతుడు గాని చనిపోయాడు, పాతాళములో బాధపడుచు కనులెత్తి దూరము నుండి అబ్రహాము అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూసి, తండ్రి అయిన అబ్రహామా నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్ళల్లో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపమని ఆయన వేడుకుంటున్నాడు. ధనవంతుడు ఈ భూమి మీద తన ఇష్టానుసారంగా జీవించాడు, తన ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. ఏ ఒక్కనికి సహాయము చేయలేదు, ఏ ఒక్కనికి తన ధనమును ఉపయోగించలేదు. కానీ తన ఇష్టానుసారంగా జీవించి ఎక్కడికి వెళ్ళిపోయాడయ్యా అనంటే ఆ యొక్క పరలోకానికి వెళ్ళవలసిన వ్యక్తి ఏమైపోయాడు అంటే ఈ లోకములో తన ఇష్టానుసారంగా జీవించాడు, అనేక రకాలుగా జీవించి నరకములోనికి వెళ్ళిపోయాడు. ఈ లోకములో లాజరు చాలా కష్టపడ్డాడు, బాధలు పడ్డాడు, దేవునికి నమ్మకముగా ఉన్నాడు. ఆయన వెత్తబడ్డాడు. అబ్రహాము రొమ్మున పరలోకములో ఆనుకొని సంతోషిస్తూ ఉన్నాడు. ఈ దరిద్రుడు, ఈ యొక్క ధనవంతుడేమో అగ్ని గంధకాలలో పడిపోయి కనులెత్తి చూస్తూ ఉన్నప్పుడు లాజరు కనబడుతున్నాడంట. ఎవరు కనబడుతున్నారు? లాజరు. తన బల్లా మీద నుండి పడిన రొట్టె ముక్కలను తినే లాజరు కనబడుతూ ఉన్నాడు. అప్పుడు ఆయన అంటున్నాడయ్యా, ఆ లాజరును పంపించి తన చిటికినేలుతో నా యొక్క దాహాన్ని తీర్చమని చెప్పయ్యానంటే ఆయన అంటాడు, నీకు మాకు ఆ యొక్క అక్కడికి రావడానికి పెద్ద అగాధము ఉన్నది, రావడానికి వీలు లేదు అని చెప్పబడుతుంటే అది రెండవ మరణము. హల్లెలూయా. ఏంటిదంట? ఈ లోకములో శరీర మరణము జరుగుతూ ఉంది. అక్కడికి వెళ్ళినాక ఆ యొక్క అగ్ని గంధకాలలో రెండవ మరణము, అది ఒక్క రోజు కాదు, 2 రోజులు కాదు, 4 రోజులు కాదు, ఆ యొక్క సంవత్సరాలు కాదు, యుగ యుగాలు ఏమైపోతుంటాడంటే కాలిపోతూ ఉంటాడు. హల్లెలూయా. ఏమైపోతారయ్యా అంటే కాలిపోతూ ఉంటారు. చూడండి, ఒక జైలుకు వెళ్ళిన వ్యక్తి
తిరిగి మళ్ళీ వస్తాను అనే నిరీక్షణ కలిగి ఉంటాడు. లేకపోతే ఒక ఊరికి వెళ్ళిన వ్యక్తి తిరిగి మళ్ళీ మా ఊరికి నేను వస్తాను అనే నిరీక్షణ కలిగి ఉంటాడు. లేకపోతే ఒక హాస్పిటల్కి వెళ్ళిన వ్యక్తి తిరిగి మళ్ళీ నేను నా యొక్క ఇంటికి నేను వస్తాను అనే నిరీక్షణ కలిగి ఉంటాడు. కానీ అగ్ని గంధకాలంలోనికి వెళ్ళిన వ్యక్తి వాడు మళ్ళీ తిరిగి రావడానికి వీలు లేదండి. ఎందుకు లేదు అని అంటే, ఈ లోకములో ఆయన అంటాడు, అయ్యా మరి నాకు 5 సహోదరులు ఉన్నారు, ఒకవేళ వారినైనా ఈ యొక్క బాధలలో నుండి పడిపోకుండా వారి కోసమైనా ఈ లాజరుని పంపించయ్యానంటే ఆయన అంటాడు, లేదు లేదు, అక్కడ ఉన్న వారు చెప్పబడినప్పుడు వారు మార్చబడితే సరే, లేకపోయినా లేదు అని చెప్పి చెప్పబడుతూ ఉన్నాయండి. దేవుని బిడ్డలారా, ఈ లోకములో జీవించేటప్పుడు చాలా శ్రేయస్కరంగా జీవించండి, చాలా యథార్థంగా జీవించండి. ఒకవేళ మీకు ధనం ఉండవచ్చు, కాదంటలేను, కానీ మీరు దేవునికి నమ్మకమైన పనులు చేస్తూ, ఆ యొక్క దేవునికి ఆ యొక్క ఇష్టమైన పనులు చేస్తూ, దేవుని చిత్త ప్రకారంగా నీవు నడిచినట్లయితే ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనములు అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. హల్లెలూయా. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి పంపలేదు అని అంటున్నాడు. ఏం చేస్తున్నాడంట? ఆ యొక్క లోకములో ఉన్న ప్రతి వ్యక్తిని తన కుమారుని ద్వారా రక్షించడానికే ఆయన ప్రేమించాడు. ఎందుకు అని అంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఒక వ్యక్తిని కాదు, కొంతమందిని కాదు, కొన్ని వేల మందినో, కొంత 100 మందినో కాదు, ప్రపంచములో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఎట్లా అంటే, మంచోన్ని ప్రేమిస్తున్నాడు, చెడ్డోన్ని ప్రేమిస్తున్నాడు, మోసగాన్ని ప్రేమిస్తున్నాడు, వ్యభిచారిని ప్రేమిస్తున్నాడు, దొంగతనం చేసేవాడిని ప్రేమిస్తున్నాడు, లంచగొండి వాడిని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తున్నాడు. ఎందుకు అంటే, ఆయన ప్రేమించి తన కుమారుని యొక్క లోకానికి పంపించాడండి. తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానిని ఈ లోకానికి పంపించాడు. ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవములోనికి వెళ్తాడు. ఎవరైతే యేసు క్రీస్తును విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన పైన నమ్మకం పెట్టుకుంటారో వారిని రక్షిస్తానంటున్నాడు, వారిని బాగు చేస్తానంటున్నాడు. ఆయనకి పరలోక రాజ్యము అని అంటున్నాడు. వారిని రక్షించి పరలోక రాజ్యానికి, నిత్య జీవానికి వారిని నడిపిస్తానని దేవుని యొక్క మాటలు చెబుతున్నాయండి. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ప్రభు బిడ్డలారా, ఈరోజు ప్రభు యొక్క మాటలు చెప్తున్నాయి. ఆయన ప్రేమించాడు గనుకనే నీవు ఈరోజు ఈ స్థితిలో ఉన్నావు. ఆయన నిన్ను ప్రేమించి నీవు అనేక రకాలుగా జీవించినప్పుడు కానీ ప్రభు ఆయన నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రతి క్షణము ప్రేమిస్తూనే ఉన్నాడు. నీలో ఉన్న ప్రతి మోసము, కుట్ర, కృతంత్రాలు అన్నిటినీ ఆయన మరిచిపోయి నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన తీర్పు తీర్చడానికి ఈ లోకానికి రాలేదు గాని నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు అని చెప్పి చెప్పబడుతూ ఉన్న మాటలండి. చూడండి, అలాగనే యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనంలో యేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకును ఆయన పని తుదముట్టించుటకును నాకు ఆహారమై ఉన్నది అని అంటున్నాడు. ఆయన చిత్తము ప్రతిదీ ఆయన చిత్తమని చెప్తున్నాడు. ఆయన యేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకు నేను ఇక్కడికి వచ్చాను, నాకు ఆహారమై ఉన్నది అని అంటున్నాడు. ఆ యొక్క తండ్రి ఎలాగైతే కుమారుణ్ణి పంపించాడో ఆయన చిత్త ప్రకారంగానే జరగాలి అని చెప్పి ఆయన వేడుకుంటున్నాడండి. దేవుని బిడ్డలారా, ఈ రోజులలో చూసినట్లయితే చాలా మంది ఏం చేస్తుంటారయ్యా అంటే, కొంత ఇది కాగానే నా ఇష్టము, నా ఇష్ట ప్రకారంగా నేను జీవిస్తాను, నా ఇష్ట ప్రకారంగా నేను బ్రతుకుతాను, ఆయన ఏంది నాకు చెప్పేది, ఈయనేంది నాకు చెప్పేది, ఆమె ఏంది నాకు చెప్పేది అంట. కానీ ఈ కుమారుడు అంటున్నాడు,
ఆయన చిత్తము. ఎవరి చిత్తమంట? ఆయన చిత్తం. నన్ను పంపిన ఆయన చిత్తము. ఆయన చిత్తములో నేను ముందుకు సాగుతాను అని చెప్పి చెప్పబడుతూ ఉన్నాయండి. చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనంలోనికి వచ్చినట్లయితే, కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా నుండి తొలగింపుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానియమని ప్రార్థించను. హల్లెలూయా. ఏమనంటున్నాడు? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా నుండి తొలగించయ్యా, అయినను అది నీ చిత్తము కాకపోతే నీ యొక్క ఇష్ట ప్రకారంగానే కానివ్వు అని చెప్పి ఆ గెతెమనే తోటలో ఆయన ఏం చేస్తున్నాడంట? తండ్రి చిత్తము కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. తండ్రి ప్రణాళిక కొరకు అక్కడ ఆయన ఎంతో రిక్తునిగా మార్చుకొని ఆ గెతెమనే తోటలో ఆయన ప్రార్థిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నామండి. హల్లెలూయా. నీ చిత్తము నెరవేర్చుటకు నేను ఇక్కడికి వచ్చానయ్యా అని చెప్తున్నాడు. చూడండి, అలాగనే అంటున్నాడు. 40వ వచనములు అంటున్నాడు, ఆయన మరలా శిశువుల యొద్దకు వచ్చి వారు నిద్రించు చూచి ఒక్క గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా, ప్రార్థన చేయలేరా? చాలా సార్లు, చాలా సందర్భాలు ఏది ఏమైనప్పటికి కానీ ప్రభు యొక్క చిత్తము కొరకే ఆయన కనిపెడుతూ ఉన్నాడండి. ఎందుకు అనంటే నిన్ను నన్ను ఆ యొక్క పరలోక రాజ్యానికి వారసులుగా చేయడానికి, ఆ పరలోక రాజ్యానికి నిన్ను నన్ను చేర్చడానికి ఆయన ఏం చేశాడయ్యా అనంటే నల్ల కొట్టబడ్డాడు. ఆయన ఆ యొక్క గెతెమనే తోటలో ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు, గోజారాడు. అయ్యా, నీ చిత్తము, నీ ప్రణాళిక, నీ ఉద్దేశము అని చెప్పి చెప్పబడుతూ ఉన్నాయండి. ఎందుకు అనంటే నీలో ఉన్న నిర్లక్ష్యాన్ని బట్టి, నీలో ఉన్న ఆ యొక్క అవిధేయతను బట్టి, నీలో ఉన్న ఆ యొక్క మోసమును బట్టి, నీలో ఉన్న పాపమును బట్టి, నీలో ఉన్న శాపమును బట్టి ఆయన ఏం చేస్తున్నాడయ్యా అంటే నల్ల కొట్టబడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు అనంటే నిన్ను రక్షించడానికి, నిన్ను బాగు చేయడానికి, నిన్ను కట్టడానికి. అందుకనే అక్కడ అంటాడు, ఏమంటాడయ్యా అంటే ఆ యొక్క 2వ కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. ఈ యొక్క మాటలు తెలియజేయబడుతున్నాడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. ఈ దినాన్ని నీవు వ్యర్థము చేయకుండా ప్రభు కొరకు నీవు సమర్పించుకుంటే ప్రభు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వాదిస్తాడు. గాడ్ బ్లెస్ యు. దేవుడి మాటలను దీవించును గాక. ఆమేన్. కుటుంబ ఆశీర్వాద రక్షణ సువార్త కూటమి. తేదీ ఫిబ్రవరి 26, 2025, బుధవారం సాయంత్రం 6 గంటలకు. స్థలం ఇందిరా కాలనీ 10వ లైన్, FCI గోదాం ఎదురుగా, కొత్తపట్నం రోడ్, ఒంగోలు. ముఖ్య వర్తమానికులు పాస్టర్ కాంతారావు గారు, ఆరాధన టీవీ వర్తమానికులు హైదరాబాద్, మరియు బ్రదర్ నరేందర్ కుమార్ గారు, సిస్టర్ భాగ్య జెస్సీ గారు, క్రీస్తు మార్గం పరిచర్యలు ఒంగోలు. సువార్త గాయకులు బ్రదర్ టోనీ ప్రకాష్ గారు, చెన్నై. ప్రేమతో ఆహ్వానించువారు ప్రకాశం జిల్లా క్రీస్తు మార్గం సువార్త పరిచర్య కుటుంబ సభ్యులు. వివరములకు 8500099977, 9440231178. అందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. ప్రార్థించండి, పాల్గొనండి, దైవ దీవెనలు పొందండి.